హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ తోటి ఒక మంచి కర్రీ చేసి చూపించబోతున్నాను. దానికి ముందుగా క్యాలీఫ్లవర్ను తీసుకోవాలి. దాన్ని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కల్లుప్పు వేసుకొని అవి కాగిన తర్వాత నీళ్ళు ఇవన్నింటినీ ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టుకుందాము. దీంట్లో ఏమన్నా డస్ట్, ఏమన్నా పురుగులు అలా ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా వేయడం వల్ల అడుగుకి వస్తాయి, గిన్నెలో అడుగున ఉంటాయి. అందుకోసం ఇలా అన్నీ వేసి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇలా తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాము. వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్, పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వీటిని వేగనిద్దాం కొద్దిసేపు. ఇలా వేగిన తర్వాత ఇందులోనే పసుపు, సాల్టు వేసుకొని ఈ ఆనియన్స్ అంతా కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గనిద్దాము. ఈ విధంగా అంతా మగ్గిన తర్వాత ఇందులో ఇందాక మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలను, వీటన్నింటినీ ఇందులో వేసుకుందాము. ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కిందకి పైకి అంతా ఒకసారి కలుపుకొని వీటిని మగ్గనిద్దాము ఒక 5 నిమిషాల పాటు. వీటిని అంతా వేసి మగ్గిన తర్వాత దీనికి సరిపడా మళ్ళీ కారము, సాల్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి. ఇదంతా వేసుకున్నాక ఈ మసాలా మాడకుండా అవసరమైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకనిద్దాం. ఇదంతా ఉడికిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. ఇప్పుడు వేసుకుందాము. ఎగ్ ఒకటి దీంట్లో పగలగొట్టి ఇలా వేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఎగ్ వేసుకొని ఎగ్ అంతా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఈ విధంగా దీన్ని గరిటెతోటి నిదానంగా కలుపుకోవాలి. ఇది కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పడుతుంది. అంతా కలిసిపోయిందండి. ఈ విధంగా అంతే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. కర్రీ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.